నమస్తే నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। పర్చూరులో అట్టహాసంగా నియోజకవర్గ నూతన వైసీపీ పార్టీ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమం। భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన నియోజకవర్గ వైసీపీ బాధ్యులు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్। చీరాల వేటపాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు, వాహన చోదకునికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు। సుభాష్ చంద్రబోస్ ధీరత్వాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలి। చీరాల పేరాలలో ఘనంగా స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి వేడుకలు। పర్చూరులోని నెహ్రూ నగర్లోని సోమవారం పర్చూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి భూమి పూజ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ వైసీపీ బాధ్యులు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ హాజరయ్యారు। పర్చూరులోని నెహ్రూ నగర్లో సోమవారం పర్చూరు నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ పార్టీ కార్యాలయానికి భూమి పూజ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ వైసీపీ బాధ్యులు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ హాజరయ్యారు। నూతనంగా నిర్మించుకున్న పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేశారు। ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు। ఈ కార్యక్రమంలో ఆమంచి వెంట దేవరపల్లి గ్రామ ఉప సర్పంచ్ కృష్ణమోహన్, పర్చూరు ఎంసీ చైర్మన్ జువ్వా శివరాం ప్రసాద్, వైసీపీ యువ నాయకులు ఉప్పలపాటి అనిల్ చౌదరి, పర్చూరు గ్రామ సర్పంచ్ మల్లా అంజమ్మ, పర్చూరు మండల ఎంపీపీ మేకా ఆనంద్ కుమారి, మహిళా అధ్యక్షురాలు శివపార్వతి తదితరులు పాల్గొన్నారు। చీరాల వేటపాలెం జాతీయ రహదారి చెల్లారెడ్డిపాలెం వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది। ఈ ప్రమాదంలో రోడ్డు క్రాస్ చేస్తున్న ఓ ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది। దీంతో వాహన చోదకునికి తీవ్ర గాయాలు కావడంతో 108 సాయంతో చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు। చీరాల వేటపాలెం బైపాస్ రోడ్లో చెల్లారెడ్డిపాలెం క్రాస్ వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకునికి తీవ్ర గాయాలయ్యాయి। ద్విచక్ర వాహనంతో యువకుడు రోడ్డును క్రాస్ చేస్తుండగా ఒంగోలు నుంచి వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది। దీంతో ప్రమాదంలో గాయపడిన యువకుడిని అతను 108 ద్వారా చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు। మరోవైపు ఈ ప్రమాదంలో కారు సైతం రోడ్డు పక్కకు దూసుకుపోయింది। అలాగే కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది। ప్రమాదానికి గురైన కారును క్రేన్ సాయంతో బయటకు తీశారు। ఘటనా స్థలానికి చేరుకున్న వేటపాలెం ఎస్ఐ సురేష్ ప్రమాద వివరాలను సేకరించారు। కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు। చీరాల పట్టణంలోని పేరాలలో స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి సందర్భంగా నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో నేతాజీ విగ్రహానికి పలువురు ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। బ్రిటిషర్ల కబంధహస్తాల నుంచి భరతమాతకు విముక్తి కలగాలంటే అహింస ఒక్కటే సరిపోదని, సాయుధ పోరాటం కూడా అవసరమని బలంగా నమ్మిన అతివాదుల్లో తొలి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అని పలువురు నేతాజీ సేవా సమితి ప్రతినిధులు అన్నారు। చీరాల పట్టణంలోని పేరాల్లో స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి సందర్భంగా నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో నేతాజీ విగ్రహానికి పలువురు ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ గాంధీజీ ఆచరించిన అహింసావాదం మాత్రమే స్వాతంత్ర సాధనకు సరిపోదని, పోరుబాటు కూడా ముఖ్యమని బోస్ బలంగా నమ్మారన్నారు। ఇటువంటి తెగింపు కలిగిన గుణం ప్రతి యువతలో రావాలన్నారు। ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి, పవని భానుచంద్రమూర్తి, అన్నంరాజు, సుబ్బారావు, మణిబాబు, నరేష్, సత్యనారాయణ, భాగి కృష్ణమూర్తి, హరిహర్ రావు తదితరులు పాల్గొన్నారు। నిష్కలంగా దేశభక్తుడు, స్వాతంత్ర సమర పోరాట యోధుడు, మా అందరికీ స్ఫూర్తి ప్రదాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి దేశవ్యాప్తంగా దేశప్రేమి దివస్గా జరుపుతూ ఉన్నారు। మరి ఇందులో భాగంగా ఇప్పుడే మన చీరాల తహసీల్దార్ గారు ప్రభాకర్ రావు గారు నేతాజీకి నివాళులర్పించడం జరిగింది। మా నేతాజీ సేవా సమితి తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ ఆయన ఆశయాలను అనుగుణంగా వారిని స్ఫూర్తిగా తీసుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం। మరి నేతాజీ సేవా సమితి సభ్యులందరూ కూడా చక్కటి క్రమశిక్షణతో, దేశభక్తితో ఈ సేవా కార్యక్రమాలను కొంతమంది సహకారం చేస్తూ అందరూ కూడా తల ఒక చేయి వేసి సంవత్సరం పొడవునా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు। ఈ సందర్భంగా సమితి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నేతాజీ యొక్క ఆయన ఆశయాలు చాలా గొప్పవి। గాంధీజీతో విభేదించినప్పటికీ కూడా హింసా మార్గాన్ని అవలంబించినా సరే బ్రిటిష్ వారి జర్మనీ, సింగపూర్ లాంటి దేశాలు పర్యటించి అక్కడ ఉన్నటువంటి భారతీయులందరినీ కూడగట్టుకొని ఒక ఆజాద్ హింద్ ఫౌజ్ అనే పేరుతో ఒక సైన్యాన్ని స్థాపించి
మరి భారతదేశానికి స్వాతంత్రం తెప్పించడం కోసం విశేషమైనటువంటి కృషి చేసినటువంటి మహానుభావుడు సుభాష్ చంద్రబోస్. సందర్భంగా నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో పేరాల చిన్నరథం వద్ద కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లోకల్ ఎంఆర్ఓ గారైన ప్రభాకర్ రావు గారు వచ్చేశారు. వారు నేతాజీకి గార్లెండ్ చేసి పూలమాలలు చేసి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేసి వెళ్ళిపోయారు. మేము నేతాజీ సేవా సమితి తరఫున గత సంవత్సరంలో అనేక కార్యక్రమాలు చేశాం. ఇంకా ముందు మరిన్ని కార్యక్రమాలు ఫిబ్రవరి మంత్ కార్యక్రమాలు చేస్తామని, వారి ఆశయాల్ని కొనసాగిస్తామని, వారి ఆశయాల్ని 10 మందికి తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం. చీరాల పట్టణంలోని పేరాల్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చీరాల పట్టణంలోని పేరాల్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా పురవీధుల గుండా అమ్మవారి నగర ఉత్సవం వైభవోపేతంగా జరిగింది. అనంతరం ఆలయంలో వివిధ ద్రవ్యాలతో అమ్మవారి అభిషేకం నిర్వహించారు. ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అమ్మవారి భక్తులకు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలను తిలకించారు. వేడుకల్లో పాల్గొన్న ప్రజలకు కమిటీ ప్రజలు ప్రసాదాలు పంపిణీ చేశారు. చీరాల మండల పరిధిలోని ఈపురపాలెంలోని భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం సుభాష్ చంద్రబోస్ 126వ జయంతిని పురస్కరించుకుని విద్యార్థి సంఘాల నాయకులు చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం మీరు రక్తాన్ని ధారబోయండి, మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అనే స్ఫూర్తిదాయకమైన నినాదంతో పోరాట పటిమ చూపినటువంటి మహావ్యక్తి సుభాష్ చంద్రబోస్ అని పలువురు ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు అన్నారు. చీరాల మండల పరిధిలోని ఈపురపాలెంలోని భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం సుభాష్ చంద్రబోస్ 126వ జయంతిని పురస్కరించుకొని విద్యార్థి సంఘాల నాయకులు చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ఆజాద్ హిందూ ఫౌజ్ను స్థాపించి భారతదేశాన్ని దాస్య శృంఖలాల నుండి విముక్తి చేయడానికి అవిశ్రాంతంగా పోరాడిన ఘనత స్వాతంత్ర సమరయోధులు సుభాష్ చంద్రబోస్కే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు మనోజ్ కుమార్, ఆర్య తదితరులు పాల్గొన్నారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతుంది. కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల మాడవీధులు కిటకిటలాడుతున్నాయి. శ్రీవారి సర్వదర్శనానికి 24 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 16 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. చీరాల ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో బెంగళూరుకు చెందిన కోడ్ నెక్స్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో 5 కళాశాల విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రవికుమార్ తెలిపారు. బెంగళూరుకు చెందిన కోడ్ నెక్స్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ ఆధ్వర్యంలో చీరాల ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో 5 విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రిన్సిపల్ డాక్టర్ పి రవికుమార్ మాట్లాడుతూ సాఫ్ట్వేర్ రంగానికి కేర్ ఆఫ్ గా మన దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
కార్పొరేట్ రంగం విస్తరిస్తున్న నేపథ్యంలో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. వీటిని దక్కించుకునే పరిజ్ఞానం విద్యార్థులు సాధించాలని సూచించారు. సాంకేతిక నైపుణ్యంతో పాటు నాయకత్వ లక్షణాలు, భావ వ్యక్తీకరణ వంటి అంశాల్లో మెరుగైన ప్రతిభ చూపితే ఉద్యోగాలను సులభంగా దర్శించుకోవచ్చన్నారు. అనంతరం కంపెనీ హెచ్ఆర్ ప్రతినిధులు K9 హర్షల ఆధ్వర్యంలో విద్యార్థులకు రాత పరీక్ష, సాంకేతిక నైపుణ్యంపై పరీక్ష నిర్వహించారు. చివరగా నిర్వహించిన ఇంటర్వ్యూలో 5 విద్యార్థులు ఎంపికయ్యారు. వీరు త్వరలో బెంగళూరులోనే కంపెనీ విధులకు హాజరవుతారని ప్రతినిధులు తెలిపారు. అనంతరం కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్ డాక్టర్ షేక్ బషీరా విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో CSE, HOD డాక్టర్ సౌజన్య, ప్లేస్మెంట్ ఆఫీసర్ షాహిద్, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సోమవారం చీరాల RDO కార్యాలయం వద్ద AITC, CPI నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలుపుదల చేయాలని పలువురు AITC, CPI నేతలు డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సోమవారం చీరాల RDO కార్యాలయం వద్ద AITC, CPI నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని చీరాల RDO సరోజినికి నాయకులు అందజేశారు. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనే నినాదంతో ఆనాడు 32 మంది బలిదానాలతో 26,000 మంది రైతుల త్యాగాలతో 67 మంది ఎమ్మెల్యేలు, 7 మంది ఎంపీలు రాజీనామాలతో సాధించుకుంటే బీజేపీ ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ పేరుతో ఆంధ్రులపై విషం జిమ్మే ప్రయత్నం చేస్తుందన్నారు. 1,00,000 మందికి పైగా ఉపాధి పొందుతున్న ఈ పరిశ్రమపై ప్రైవేటీకరణకు పావులు కదుపుతున్న భాజపా ప్రభుత్వానికి ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో వీరాంజనేయులు, రాజశేఖర్, సుబ్బారావు, సాంబశివరావు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా AITC మరియు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడానికి నిరసించి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ల వద్ద నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు చీరాల RDO ఆఫీస్ వద్ద నిరసన ధర్నా జరుగుతూ ఉంది. కామ్రేడ్స్, ప్రధానంగా ఈ రోజున విశాఖ ఉక్కు కర్మాగారాన్ని గత 5 దశాబ్దాల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి మరి అనేక రాయితీలు ఇస్తూ మరి ప్రభుత్వం నడుపుతున్నటువంటి విశాఖ ఉక్కుని నేటి నుంచి గత 2 సంవత్సరాల నుండి కూడా ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ఒక దుష్ట ఆలోచన కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. దీన్ని వ్యతిరేకిస్తూ అక్కడ ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి గత 2 సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఉద్యమం జరుగుతూ ఉంది. అయినా కానీ మరి దాన్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి విశాఖలో 27వ తేదీ మరి ప్రభుత్వం ఒక రంగం సిద్ధం చేస్తూ ఉంది. అందుకు నిరసనగా 27వ తేదీన మహాగర్జన పేరుతోటి విశాఖపట్నంలో లక్షలాది మంది కార్మికులతోటి మహా ప్రదర్శన చేస్తూ ఉన్నారు. అందుకు మద్దతుగా మరి ఈరోజు రేపు అన్ని RDO ఆఫీసుల దగ్గర నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా 25వ తేదీ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి దీక్షలు, సామూహిక దీక్షలు చేయాలని చెప్పేసి రాష్ట్ర భారత కమ్యూనిస్టు పార్టీ సమితి, అదేవిధంగా AITC రాష్ట్ర సమితిలు కూడా నిర్ణయించి చీరాల నియోజకవర్గంలో వైసీపీ ఇతర పార్టీలకు చెందిన 500 మందికి పైగా కార్యకర్తలు ఆదివారం చీరాల తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ బాధ్యులు కొండయ్య ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా పార్టీలో వచ్చిన నేతలను కొండయ్య పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. చీరాలలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నామని చీరాల తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ బాధ్యులు కొండయ్య అన్నారు. చీరాల నియోజకవర్గంలో వైసీపీ ఇతర పార్టీలకు చెందిన 500 మందికి పైగా కార్యకర్తలు ఆదివారం చీరాల తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ బాధ్యులు కొండయ్య ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా పార్టీలో వచ్చిన నేతలను కొండయ్య పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలను సీఎం జగన్ అన్ని విధాలుగా మోసం చేశారన్నారు. నియోజకవర్గంలో పేదలకిచ్చే బియ్యాన్ని సైతం వైసీపీ నేతలు నల్లబజారుకు తరలిస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారని ఆరోపించారు. చీరాల నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎల్లవేళలా కృషి చేస్తానని, రానున్న ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. అమెరికాలోని మాంటరీ పార్క్ కాల్పుల నిందితుడు హతమయ్యాడు. చైనీల లూనర్ న్యూ ఇయర్ వేడుకలు జరుగుతున్న లాస్ ఏంజల్స్ సమీపంలోని మాంటరీ పార్కులో ఓ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. శనివారం రాత్రి 10:22 జరిగిన ఈ ఘటనలో 10 మంది దుర్మరణం చెందగా మరో 10 మంది గాయపడ్డారు.
కాల్పుల అనంతరం దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే వైట్ కలర్ వ్యాన్ లో వచ్చిన వ్యక్తే దీనికి కారణమని నిర్ధారించిన పోలీసులు ఆ వాహనాన్ని వెంబడించారు. ఈ క్రమంలో వ్యాన్ ను పోలీసులు చుట్టుముట్టడంతో అతడు కాల్చుకొని చనిపోయాడని పోలీసు అధికారి రాబర్ట్ లూనా తెలిపారు. నిందితుడిని 72 ఏళ్ల హుకన్ ట్రాన్ గా గుర్తించామని చెప్పారు. ఇండియన్ ఆర్మీ చీఫ్ స్టాఫ్ జనరల్ మనోజ్ పాండే అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. చైనా సరిహద్దులో భద్రతకు సంబంధించిన సన్నాహాలను పరిశీలించారు. సరిహద్దులోని ఇండియన్ పోస్టులను సందర్శించారు. భారత జవాన్ల అంకిత భావాన్ని ఆయన మెచ్చుకున్నారు. తవాంగ్ లో చైనా సైనిక దళాలతో భారత సైన్యం తలపడిన 6 వారాల తర్వాత భారత సైన్యాధికారి అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. చైనా జవాన్లను భారత భూభాగంలోకి రాకుండా అడ్డుకున్న 43 రోజుల అనంతరం ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ పాండే అరుణాచల్ ప్రదేశ్కు వచ్చారు. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద ఉన్న భారత్కు చెందిన పోస్టులను సందర్శించారు. అక్కడ విధుల్లో ఉన్న జవాన్లతో మాట్లాడారు. సరిహద్దుల్లో భద్రతా సన్నాహాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఇక్కడ విధుల్లో ఉన్న భారత ఆర్మీ అంకితభావం, అప్రమత్తత, కర్తవ్యం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సకాలంలో చెల్లించడం లేదంటూ జోరుగా ప్రచారం కొనసాగుతోంది. దీనిపై సోషల్ మీడియాలో పలు రకాలుగా విమర్శలు, ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగుల సంక్షేమం, జీతాలు, పెన్షనర్ల చెల్లింపుల్లో జాప్యం అంటూ జరుగుతున్న ప్రచారంపై ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు స్పందించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల్లో 90 నుంచి 95% మందికి 5వ తేదీలోపే జీతాలను అందిస్తున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న వివిధ కేటగిరీల ఉద్యోగులను మానవ వనరులుగా భావిస్తున్నామని, ఉద్యోగులే తమకు పెద్ద ఆస్తి అంటూ పేర్కొంది. రాష్ట్ర విభజన సమస్యలు, కోవిడ్ సంక్షోభం ఉన్న జీతాలు, పెన్షన్లు ఆపలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలను ఇందులో స్పష్టంగా వెల్లడించారు. ఇటీవల ప్రముఖ పారిశ్రామికవేత్త టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ కారులో ప్రయాణిస్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే మరణించినట్లు దర్యాప్తు నివేదికలు చెబుతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు కార్లలో సేఫ్టీ ఫీచర్లు పెరిగాయి. కార్ల కొనుగోలుదారుల్లోనూ సేఫ్టీ పట్ల అవగాహన రోజురోజుకు పెరుగుతుంది. కారులోని ఫీచర్లన్నింటికంటే కొనుగోలుదారులు సేఫ్టీకే ప్రయారిటీ ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం ప్రయాణికుల సేఫ్టీకి కార్లలో 6 ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి అన్న ప్రచారాన్ని ఉధృతం చేసింది. ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సౌదీ ప్రో లీగ్లో తొలి మ్యాచ్ ఆడాడు. ఆదివారం జరిగిన మ్యాచ్లో రొనాల్డో ప్రాతినిధ్యం వహిస్తున్న ఆల్ నస్రీ క్లబ్ ఎట్టిఫాక్ క్లబ్పై 1-0తో గెలుపొందింది. అయితే ఈ స్టార్ ప్లేయర్ మాత్రం ఒక్క గోల్ కూడా చేయకుండా అందరినీ నిరాశపరిచాడు. 90 నిమిషాలు మైదానంలో ఉన్న అతను గోల్ చేయడంలో విఫలమయ్యాడు. జనవరి 19న రియాద్ స్టేడియంలో మెస్సీ కెప్టెన్సీలోని PSG జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్లో రొనాల్డో చెలరేగాడు. 2 గోల్స్ కొట్టాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్చూరులో అట్టహాసంగా నియోజకవర్గ నూతన వైసీపీ పార్టీ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమం. భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన నియోజకవర్గ వైసీపీ బాధ్యులు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. చీరాల వేటపాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు. వాహన చోదకునికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. సుభాష్ చంద్రబోస్ ధీరత్వాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలి. చీరాల పేరాలలో ఘనంగా స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి వేడుకలు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.